మీరు లాస్ట్ వీడియో ద్వారా మీరు క్లాసెస్ ట్రిక్స్ ద్వారా నేర్చుకున్నారు కదా. సో లాస్ట్ క్లాస్ మనం ఏం విన్నామండి? సో పర్సంటేజ్ గురించి ఈ క్లాసెస్ విన్నాం కదా. సో ఈ రోజు మనకి ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే సో ఫ్రాక్షన్స్. సో ఈ ఫ్రాక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో మనకి ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ ఫ్రాక్షన్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మనకి ఫ్రాక్షన్స్ గురించి, ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా సింప్లిఫై చేయాలి, ఫ్రాక్షన్స్ లో అడిషన్స్ లో ఉన్నప్పుడు, మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు, సబ్స్ట్రాక్షన్ లో ఉన్నప్పుడు, డివిజన్ లో ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే దాని గురించి నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు సో నేను ఈ ఫ్రాక్షన్స్ గురించి ఒక బేసిక్ క్లాస్ మనం విందామండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే the representation of fraction is it is represented p by q. సో మనం ఏదైనా ఒక నంబర్స్ ని మనం ఇలా p by q లో మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని మనము ఫ్రాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి, 1/5, 6/7, 8/7 ఇలా ఉందనుకోండి, వీటిని ఏమంటారండి? ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, సో ద రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ p by q. ఇలా p by q లో మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, సో నౌ హియర్ fractions are divided into, they are classified into 3 types. What are those? First one చూడండి, they are represented they are classified 3 types. The first one is proper fraction. Okay, and second one is దీనికి opposite, improper fraction. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చి మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, సో మనకి ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇందులో క్లాసిఫికేషన్ 3 టైప్స్. ఈ ఫ్రాక్షన్స్ అనేవి మనకి 3 టైప్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ప్రాపర్ ఫ్రాక్షన్. సెకండ్ వన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అండ్ థర్డ్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒక్కొక్క దాని గురించి నేర్చుకున్నాం. సో అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, సో ప్రాపర్ ఫ్రాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ ఫ్రాక్షన్. The fraction, it is a fraction. The numerator value is less than denominator value. Then the fraction is called proper fraction. So మనకు తెలుసు కదా, న్యూమరేటర్ ఉంటుంది అండ్ డినామినేటర్ ఉంటుంది. ఓకే, సో ఈ న్యూమరేటర్ ని డినామినేటర్ ని కంపేర్ చేసుకుంటే ఈ న్యూమరేటర్ వాల్యూ అనేది డినామినేటర్ వాల్యూ కంటే లెస్ గా ఉంటే, తక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే ప్రాపర్ ఫ్రాక్షన్. ద ఫ్రాక్షన్ which has numerator is less than denominator, then the fraction is called proper fraction. For example చూడండి, numerator less than అంటే 3/7, 4/6, 7/9, example etc. These are called proper fraction. ఇక్కడ చూడండి, numerator ని denominator కంపేర్ చేయండి. numerator అనేది ఇక్కడ denominator అనేది 7 ఉంది, numerator అనేది 3 ఉంది. numerator value less value కదా denominator తో పోల్చుకుంటే, 3 value is less and 4 value less. Here 7 value less compared to 9 and here 4 value less compared to 6. 6 తో పోల్చుకుంటే 4 value అనేది తక్కువ ఉంది and 7 తో పోల్చుకుంటే 3 value తక్కువ ఉంది. సో ఇలాంటి ఫ్రాక్షన్స్ ఏమంటారంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, దీనికి ఇంకొక టైప్ ఏముంది నాన్న? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. It is a fraction. The numerator value greater than denominator. Denominator తో పోల్చుకుంటే numerator value అనేది ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమంటారంటే that is called improper fraction. సో here same numerator ఉంటుంది, denominator ఉంటుంది, కానీ numerator value ఏముంటుంది? హైగా ఉంటుంది అండ్ డినామినేటర్ ఎలా ఉంటుంది? లెస్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, 4/3, 3/2, 7/6, 5/2 ఇవన్నీ కూడా
ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి న్యూమినేటర్ వాల్యూ ఎలా ఉంది, డినామినేటర్ తో పోల్చుకుంటే ఇది మోర్ ఉంది. ఇక్కడ డినామినేటర్ తో పోల్చుకుంటే న్యూమినేటర్ వాల్యూ ఎలా ఉంది, హైగా ఉంది. ఇక్కడ 6 తో కంపేర్ చేసుకుంటే 7 వాల్యూ బిగ్గర్, 2 తో కంపేర్ చేసుకుంటే 5 వాల్యూ బిగ్గర్. సో ఇలా న్యూమినేటర్ వాల్యూస్ అన్ని బిగ్ నెంబర్స్ ఉంటాయి కంపేర్ టు డినామినేటర్స్. ఇలా ఉండే నంబర్స్ ఇలాంటి ఉన్న ఫ్రాక్షన్స్ ఏమంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చి మిక్స్డ్ ఫ్రాక్షన్. Mixed fraction. It is a fraction. It is a fraction. The numbers. What are the numbers here? The numbers which are in combination of proper fraction. The numbers which are combination of the numbers. What are the numbers are there? 1, 2, 3, 4 and ప్రాపర్ ఫ్రాక్షన్. ఇలా కాంబినేషన్, ఇలాంటి కాంబినేషన్ లో ఉంటే వాటిని ఏమంటారు అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ మనకు తెలుసు 1, 2, 3, 4, 5, 6. దీస్ ఆర్ కాల్ రియల్ నంబర్స్ అంటారా, నేచురల్ నంబర్స్ అంటారా? ఆర్ కాల్ నేచురల్ నంబర్స్. నేచురల్ నంబర్స్ అంటారు. ఎస్, సో నేచురల్ నంబర్స్ అండ్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్. నేచురల్ నంబర్స్ ఏమున్నాయి, 1. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమంటారు, న్యూమినేటర్ లెస్ ఉండాలి. 1/3, 3/3 into 5/7. ఇక్కడ డినామినేటర్ చూడండి హై వాల్యూ ఉంది, న్యూమినేటర్ లెస్ ఉంది అంటే నేచురల్ నంబర్ ఉంది. సో ఇలా రిప్రజెంట్ చేసేదాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మనకేముంటుంది, ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది, దాని పక్కన వాల్యూ నేచురల్ నంబర్ ఉంటుంది. ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది, దాని పక్కన నేచురల్ నెంబర్ ఉంటుంది. సో ఇలా రిప్రజెంట్ చేసే వాటిని ఏమంటారంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ కన్వర్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చిన ఇంప్రాపర్ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తాయి. మన ప్రాబ్లం ఏంటంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ లకి మార్చుకుంటూ ఉన్నాం. దట్ ఈస్ అ మోర్ ఇంపార్టెంట్. మన ప్రాపర్ ఫ్రాక్షన్ తో మనకి ఇబ్బంది లేదు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ కి ఎలా మార్చుకోవాలి, ద కన్వర్షన్ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ టు ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, న్యూమినేటర్ వాల్యూ ఎలా ఉండాలి, హై వాల్యూ ఉండాలి. 9/6 దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ లోకి ఎలా మార్చుకుంటాం చూడండి. 6 తో దీన్ని ఏం చేయాలి, డివిజన్ చేసుకోవాలి. చూడండి 6 1 జా 6 అండ్ రిమైండర్ ఏముంటుందండి, 9 - 6 అంటే ఏమొచ్చింది, 9 - 6 చేస్తే మనకు 3 వచ్చింది. అంటే ఆ 3ని ఈ 1 అనేది యాజ్ ఇక్కడ రాస్తున్నాను అండ్ రిమైండర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ రాస్తుంటున్నాను 3 అండ్ డినామినేటర్ ఏముందో సేమ్. అంటే దీని వాల్యూ ఎంత, 1 into 3/6. దట్ ఈస్ కాల్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది మార్చుకుందాం. ఇప్పుడు చూడండి 3 1s 3 2s. సో ద వాల్యూ విల్ బి 1 into 1/2. ఓకే, సో ఇంకో ప్రాబ్లం చూడండి 7/4. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ 7/4 ని మనం ఏం చేయొచ్చు, ప్రాపర్ ఫ్రాక్షన్ కి ఎలా మార్చుకుంటాం. ఇప్పుడు చూడండి 4 1s, ఇక్కడ ఏమొచ్చింది 4 1s 4 అండ్ రిమైండర్ ఏముంటుంది 7 - 4 3 ఉండేది. సో 1 into 3/4 ఇది కన్వర్షన్. ఓకే, సో మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని ప్రాపర్ ఫ్రాక్షన్ కి మార్చుకున్నాం. ఓకే, సో నౌ విల్ డిస్కసింగ్ అబౌట్ అడిషన్. సో ఫ్రాక్షన్ అడిషన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి, ఫ్రాక్షన్స్ మనం అడిషన్ చేస్తా ఉంటాం. సో అది జనరల్ ప్రాసెస్. నంబర్స్ కి అడిషన్ చేయడం వేరు, ఫ్రాక్షన్స్ కి అడిషన్ చేయడం వేరు. చూడండి ఒకసారి అడిషన్ ఎలా చేస్తామో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ 1/3 plus 2/3 plus 5/9 ఈ నంబర్స్ ఉన్నాయి. వీటికి మనం ఏం చేయాలి, అడిషన్ చేయాలి. ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్ ప్రొసీజర్ ఈ నంబర్స్ అన్నిటికీ ఏం చేస్తామండి, ఎల్సిఎం చేసి ఈ నంబర్స్ ని మనం మల్టిప్లై చేసుకుంటాం. చూడండి 3కి 9 కి ఎల్సిఎం ఏంటండి, 3 1s 1 3 3 3s ఎంత ఎల్సిఎం 9. ఓకే, సో నౌ 3 3s ఎంత 9. ఈ 3 3s 9, ఈ 3 ని న్యూమినేటర్ తో కూడా మల్టిప్లై చేస్తాం. 3 ప్లస్ ఇక్కడ 3 3s 9, ఈ 3 ని దీంతో కూడా మల్టిప్లై చేస్తాం. 3 2s 6 ప్లస్ 9 1s 9 5 1s 5. ఏమొచ్చిందండి ఆన్సర్ 6 plus 5 11 11 plus 3 14 14/9. 14/9. ఇప్పుడు ఇది ఈ 14/9 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్
చెక్ ద ఫ్రాక్షన్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్. చూడండి ఇది న్యూమరేటర్ వాల్యూ ఎలా ఉంది నేను హైగా ఉంది. న్యూమరేటర్ వాల్యూ హైగా ఉంటే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, సో ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చుకోవాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ మార్చిన తర్వాతనే మనం ఆన్సర్ అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ ఆన్సరే మనం ఆన్సర్. ఇది ఆన్సర్ కాదు. సో ఇక్కడ చూడండి 9 9 1s 9, రిమైండర్ ఏముంటుంది 14 - 9. 14 - 9 ఎంత అండి 14 - 9 the value will be 14 - 9 5. So 5 by 9. This is called mixed fraction or proper fraction. ఓకే, సో ఇలా మనం అడిషన్ ఇచ్చినప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాం. దిస్ ఈస్ అ ప్రొసీజర్ ఆఫ్ జనరల్ ప్రొసీజర్. సో మనము షార్ట్ గా త్వరగా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఇదంతా ఎల్సిఎం చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా చాలా టైం పెట్టింది కదా. సో నేను మీకోసం ఒక ట్రిక్ తీసుకొని వచ్చాను. సింపుల్ ట్రిక్ ద్వారా మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ ట్రిక్ ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, సో ఇక్కడ చేస్తాం చూడండి. ట్రిక్ ఏంటంటే మీకు ఇచ్చిన నంబర్ ఎంతనన్నా 1/3 ప్లస్ 2/3 ప్లస్ 5/9. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ టూ నంబర్స్ ని మల్టిప్లై చేయాలి. ఈ టూ నంబర్స్ ని మల్టిప్లై చేయి, ఏమొచ్చింది నీకు ఆన్సర్ 3 3s 9. నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 1s 3 ప్లస్ 2 3s 6, 5/9 అలాగే వచ్చాను. ఓకే, నెక్స్ట్ 9 ఇక్కడ ఏమొచ్చింది నాన్న 6 + 3 అంతా 9/9 ప్లస్ 5/9. అంతేనా 9/9 అండ్ 5/9. దెన్ ఇప్పుడు న్యూమినేటర్ డినామినేటర్ సేమ్ గా ఉన్నాయి కదా, పవర్ న్యూమినేటర్ యాడ్ చేసుకోవచ్చు కదా. 9 + 5 ఎంత 9 + 5 ఎంత 14. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా, సో దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా మార్చాలి చూడండి. ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా చేస్తాం. సో 1 అండ్ 9 1s 9. ఇక్కడ ఏమొచ్చింది 14 - 9 ఎంత ఎంత అండి 14 - 9 5. 5/9. ఓకే, సో యూస్ఫుల్ గా ఉంది కదా. ఇంతకుముందు ఎల్సిఎం చేసుకున్నాం. చిన్న నంబర్స్ కాబట్టి మనం ఎల్సిఎం తీసుకోవడం చాలా చాలా కష్టం ఉండేది. పెద్ద పెద్ద నంబర్స్ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ ఈజీ ఆర్ డిఫికల్ట్? ఈజీ ఉంది కదా. సో ఇలాంటి మోర్ ట్రిక్స్ కోసం మీరు వెంటనే ఏం చేస్తారంటే మన టీఎస్ఐ ట్యూషన్స్ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే మ్యాథ్స్ లో ఫ్రాక్షన్స్ లో డిఫికల్ట్ గా ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.